ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీ అందరికీ మా కుటుంబ సభ్యుల తరఫు నుంచి, నా తరఫు నుంచి మీకు, మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ఉగాదితో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని అనుకోవాలి, ఇది నేను చెయ్యాలి, ఇది సాధించాలి అని కొన్ని కొత్త గోల్స్ పెట్టుకొని స్టార్ట్ అయితే చెయ్యండి. ఏదైనా మంచి పని చేయడానికైతే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. వెంటనే చెయ్యాలి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, రేపటి పని ఈరోజే చెయ్యి, ఈరోజు పని ఇప్పుడే చెయ్యి అని చెప్పి పనిని వాయిదా వేసుకుంటూ వెళ్లకుండా ఎప్పుడు పనిని అప్పుడే చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు మనకి ఉగాదే. కొత్తగా ఉగాది జరుపుకోవాల్సినది ఏమీ లేదండి. ప్రతిరోజు ఒక న్యూ డే, ప్రతిరోజు ఒక ఛాలెంజ్ మన జీవితంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. పొద్దున అవుతుంది, సాయంత్రం అవుతుంది, రాత్రి అయిపోతుంది, రోజు గడిచిపోతుంది, కానీ మనం సాధించేది ఏమీ ఉండదు. కానీ కొన్ని గోల్స్ అయితే పెట్టుకోవాలి. ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి దాని వెంబడైతే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. మనిషి అనేవాడు నిరంతరంగా పని చేస్తూనే ఉండాలి, ఆలోచిస్తూనే ఉండాలి. ఆలోచనలు ప్రతి ఒక్కరితో, ఫ్రెండ్స్తో, స్నేహితులతో, మన ఇంటి వాళ్ళతో పంచుకుంటూ ఉండాలి. అప్పుడే లైఫ్ ముందుకైతే సాగిపోతుంది. కొంతమందికి మాట్లాడడానికి కూడా ఫ్రెండ్స్ ఉండరు. అలాంటి వాళ్ళు ఏకంగా వాళ్ళ మనసులోనే పెట్టుకొని కొన్ని బాధల్ని అలాగే పెట్టుకొని కుమిలిపోతూ ఉంటారు. అలా కాకుండా మీకు ఏదైనా బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ఎవరితోనైనా ఎక్స్ప్రెస్ చేయండి. కొన్ని మార్చుకుంటే జీవితం మారుతుందని నా ఒపీనియన్. నేనైతే అలాగే చేస్తూ ఉంటానండి. నాకు ఏమైనా మనసులో ఉంటే అది నేను బయటకైతే కంపల్సరీ ఎక్స్ప్రెస్ చేస్తాను. మీడియా ద్వారానా ఎక్స్ప్రెస్ చేస్తాను, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. ఈ ఉగాదిలో మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోకుండా పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటే ఏమవుతుందంటే దానికి కావాల్సిన సలహా లేదంటే మార్గము, మనకు ఏదైనా కష్టంలో ఉంటే అది ఎలా దాని నుంచి బయటపడాలి, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూలో ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి అనేది కొంతమంది మనకి, మన స్నేహితులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ మనకి సలహా ఇస్తారు. ఓకేనా? నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎప్పుడు ఓపెన్ మైండెడ్తో ఉండండి. మనసులో ఎలాంటి కల్మషం పెట్టుకోవద్దు, ఎవరి మీద ద్వేషాలు పెట్టుకోవద్దు. అలాంటివి ఏమైనా ఉంటే ఇవాళతో వదిలేసేయండి. ప్రశాంతంగా జీవితాన్ని సాగించండి. మనిషి ఎన్ని రోజులు ఉంటాడో, ఎప్పుడు పోతాడో అనేది తెలియదు. లైఫ్ అనేది గ్యారంటీ లేదు. కాబట్టి ఉన్నన్ని రోజులు మనం సంతోషంగా ఉంటూ, మన చుట్టుపక్కల వాళ్ళని సంతోషపెడుతూ, మన ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ జీవితాన్ని సాగించాలి. ఇది నా ఒపీనియన్ అండి. చాలామందికి చాలాసార్లు ఇలా చెప్తూ ఉంటూనే ఉంటాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా తరఫు నుంచి, నా ఫ్యామిలీ మెంబర్స్ తరఫు నుంచి మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీ ఉగాది టు ఆల్ అండి. ఇవాళతో కొన్ని మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకోండి. కొంతమంది కోసమే అంటే చెప్పేది, అందరి కోసం కాదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా అంటే నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం నా సలహా. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఫ్రీ మైండెడ్తో ఉంటారు, అందరినీ బాగా చూసుకుంటారు, అందరితో మంచిగా ఉంటారు. కొంతమంది మాత్రం అలా ఉండరు. వాళ్ళు మార్చుకోండి వీలైతే. అది ఏమంటే నాదొక చిన్న సజెషన్ అంతే. ఖచ్చితంగా మార్చుకోవాలంటే అది మీ లైఫ్, మీ ఇష్టము. నేను చెప్పేది ఏంటంటే, ఏది కూడా శాశ్వతం కాదు. శాశ్వతం కాని వాటి కోసం పాకులాడడం, బాధపడడం కరెక్ట్ కాదు. ఎక్కడ దక్కడనే వదిలేసి మూవ్ ఆన్ అవుతూ లైఫ్లో ముందుకు సాగాలి. మీరు సాధించాలనుకున్నవన్నీ సాధించాలి. మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.